శ్రీ శివానందాయ నమః, శ్రీ గంగామాతాయ నమః. ఈరోజు రాష్ట్ర అంతర్రాష్ట్ర భగవద్గీత శ్లోక పఠన పోటీలను మన సప్తధాములో అంగరంగ వైభవంగా మొత్తం యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారేలాగా మనం శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ తరఫున భగవద్గీత పఠన శ్లోక పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. దేంట్లో అయినా కావాల్సింది ముందు ఇది ఆ సంబంధిత అభ్యర్థులందరికీ ఈ వార్తని అందరికీ చేరవేయడానికి ఈరోజు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో మన కుటుంబ సభ్యులందరికీ సహకారం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సాక్షాత్ జగద్గురువు సమానులైనటువంటి మన శ్రీ శివానంద మూర్తి గురువు గారు దేశవ్యాప్తంగా సుమారు 400 యజ్ఞయాగాదులు చేసి దేశం సుభిక్షంగా ఉండాలి, సనాతన ధర్మం పునఃప్రాప్తి జరిగి ధర్మాచరణ ఎక్కువై సంప్రదాయ పద్ధతిలో ప్రజా జీవనం సాగించాలని, దానికి సరైన పుస్తకం సరైన విధానం భగవద్గీత పఠనమే అని ఎన్నో మార్లు సెలవివ్వడం జరిగింది. ప్రతి ఒక్క మనిషికి కూడా కర్తవ్య బోధ భగవద్గీతలో ఉందని గురుగారు చెప్పారు. అది ఒకటి చదివితే ఎవరు ఏది చదివితే వాళ్ళకి ఏ విధమైన కర్తవ్యం బోధిస్తుందో వాళ్ళకి అనుకూలంగా కర్తవ్యం బోధించే గీత ఒకటే భగవద్గీత. కాబట్టి దాన్ని ప్రచారం చేద్దామని మన సంకల్పంతో చేశాము. ఈరోజు 9 మంది జడ్జిస్తోని మొత్తం 180 మంది పిల్లలు మన జనగాం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, విజయవాడ నుంచి పార్టిసిపేట్ చేశారు. సీనియర్స్ విభాగం వేరే 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు సీనియర్స్, 12 ఇయర్స్ వరకు జూనియర్స్ని పెట్టాము. దాంట్లో జడ్జెస్గా శ్రీవిద్య గారు, తర్వాత షటగోపాలాచార్య గారు, రవికుమార్ గారు, పెద్ది ప్రభాకర్ గారు, వీళ్ళంతా జడ్జెస్గా న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. దాంట్లో సీనియర్స్కి ప్రైజెస్ వచ్చాయి, జూనియర్స్కి ప్రైజెస్ కూడా వచ్చాయి. సీనియర్స్లో సిహెచ్ అనన్య 3,116 ఇచ్చాము. తర్వాత సెకండ్ ప్రైజ్ ఆర్ వర్షిత్, తర్వాత 2,116 ఇచ్చాము వారికి. థర్డ్ ప్రైజ్ సాన్వి 1,116 ఇచ్చాము సీనియర్స్లో. జూనియర్స్లో ఎం తపస్య వారికి 3,116. సెకండ్ ప్రైజ్ సన్నీ పాల్, ఆ అబ్బాయికి కూడా 2,116. థర్డ్ ప్రైజ్ ఏ శంతన్. సెకండ్ ప్రైజ్ వచ్చిన అబ్బాయి క్రిస్టియన్ అబ్బాయి, అయినా కూడా భగవద్గీత మీద శ్రద్ధతోని చదివి చాలా ఇంట్రెస్ట్తోని ఆ శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యం చెప్పారు. కాబట్టి ఈ విధంగా న్యాయ నిర్ణేతలు ఇచ్చిన జడ్జిమెంట్ ద్వారానే వీరికి వారందరికీ అందించడం జరిగింది. ఈ పిల్లలందరినీ కూడా వారికి చూపించి వారిని మేము వేడుకున్నది ఏంటంటే, స్వామి మీ సన్నిధిలో ఈ పిల్లలందరూ అడుగుపెట్టారు కాబట్టి వారికి జీవితకాలం సరిపడా వారికి జ్ఞానాన్ని, అష్టైశ్వర్యాలని, విజ్ఞానంతో పాటు వివేకం కూడా ఇవ్వమని, మంచి ఉత్తమ భారతీయ పౌరుడిగా తీర్చిదిద్దాలని ఆ గురువుగారిని వేడుకొని, ఆ గంగమ్మని వేడుకొని వారికి అర్పించడం జరిగింది. మాకు తప్పకుండా నమ్మకం ఉంది, ఈ క్షేత్రంలో పెట్టిన ప్రతి బాలుడు కూడా మంచి భారతీయ ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దుతారు గురువుగారని. అందరికీ నమస్కారములు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన గురువులకు, పెద్దలకు నా నమస్కారములు. నా పేరు అనన్య. ఈరోజు నేను భగవద్గీత శ్లోకాలను పఠించబోతున్నాను. కర్మ సన్యాస యోగం 2వ శ్లోకం. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మ సన్యాసము, కర్మయోగము అను ఈ రెండు కూడా ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయును. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటెను కర్మయోగమే శ్రేష్టమైనది. కర్మ సన్యాస యోగం 5వ శ్లోకం.
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మయోగులు ఏ స్థానాన్నైతే పొందుతున్నారో జ్ఞానయోగులు కూడా అదే స్థానాన్ని పొందుతున్నారు. కావున కర్మయోగమును జ్ఞానయోగమును ఒక్కటిగా ఎవరొక్కడు గ్రహించుచున్నాడో అతడే పండితుడు. కర్మ సన్యాస యోగం 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాదిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మయోగమును అనుష్ఠించకుండా జ్ఞానయోగమును పొందుట ఎంతో కష్టము. కావున కర్మయోగమును నిత్యం అనుష్ఠించు మరణశీలుడే బ్రహ్మమును శీఘ్రముగా పొందుచున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదములు. శ్లోకం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి స పశ్యతి. తాత్పర్యం: జ్ఞానయోగులచే ఏ స్థానం పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగంను కర్మయోగంను ఒకటిగా చూచువారే నిజంగా చూచేవారగుడు. సాంకులైన వారు ఏ మోక్ష స్థానంను పొందుచున్నారో దానినే కర్మయోగులు కూడా పొందుచున్నారు. ఇలా రెండు మార్గములు ఒకే ఫలమును ఇస్తాయని ఎవరు తెలుసుకుంటారో వాడే సత్యమును చూస్తున్నారు. నీవు ఇంతకు ముందు వేసిన ప్రశ్న అజ్ఞానం చేతే వేసినది. నీకింకా సరితమా వేద బుద్ధి ఉండడం వలన ఏది గొప్పదని అడిగావు కనుక నీవు మోక్షాసుడవు కావు. ముందు ఈ రెండు ఒకే ఫలమును ఇస్తాయని తెలుసుకో. ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి స పశ్యతి. ఇది చాలా ముఖ్యమైన వాక్యము. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాదిగచ్చతి. తాత్పర్యం: గొప్ప బాహుల కల ఓ అర్జున, కర్మయోగం అవలంబించక సన్యాసం పొందటము దుఃఖ ప్రాప్తికరమైనది. కర్మయోగంతో కూడిన ముని శీఘ్రంగా బ్రహ్మమును పొందుచున్నాడు. ఓ మహావీరుడా, కర్మలను వదిలిపెట్టి తపస్సుకు వెళ్తాననుకుంటే అది శుభము కాదు. దానికి ధర్మ విచక్షణ కావాలి. అహర్నిశలు అగ్ని పరీక్ష వస్తూ ఉంటుంది. అందుకే కష్టమైన దానికన్నా తక్కువ కష్టమైన దానిని అనుసరించు అని భగవంతుడు చెప్పుతున్నాడు. జీవించి ఉన్నంత కాలము తపస్సు చేసేవాడు అన్నం తింటున్నాడు కదా. ఆ అన్నం తినడానికి ప్రతిఫలంగా సంగమునకు అతడు ఏమి చేస్తున్నాడని విమర్శించవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కర్మ మార్గం గొప్పదని భగవంతుడు చెప్పాడు. ధన్యవాదములు. ఎం స్పందన. నేను ఏవివి ఉన్నత పాఠశాల నుండి వచ్చాను. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధన యందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే పరమయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును పరమయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాదిగచ్చతి.
కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలరు. ధన్యవాదములు. కలగజేయును. అయితే ఆ రెండిటిలోన కర్మ త్యాగముల కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యము: జ్ఞానయోగులచే ఏ స్థానం పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిబ్రహ్మ నచిరేనాధిగచ్చతి. తాత్పర్యము: గొప్ప బాహు. నేను ఏవేవి ఉన్నత పాఠశాల నుంచి వచ్చాను. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయస సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అని ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండిటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధన యందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ ఏ పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాభావో దుఃఖమాత్ముతయోగతయా యోగయుక్తో ముని బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నిటిని యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శ్రీఘముగా పొందగలడు. ధన్యవాదాలు. కృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి అందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ధన్యవాదాలు. ఏవివి ఉన్నత పాఠశాల నుండి వచ్చాను. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధన యందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది. యత్ సాంఖ్యై ప్రాప్యతే
प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ధన్యవాదాలు. కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధన యందు సుగమ మగుట వలన శ్రేష్టమైనది. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూసువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. ధన్యవాదములు. పేరు పి. విశ్వేందర్ రెడ్డి. నేను ఇవాళ 5వ అధ్యాయంలోని 2, 5, 6వ శ్లోకాల గురించి మరియు వాటి భావాలను చెప్పబోతున్నాను. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం 2వ శ్లోకం. సన్యాసకర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము, భక్తితో కర్మ, ఈ రెండు మోక్షానికి మంచివే. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. 5వ శ్లోకం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతి ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. తాత్పర్యము: కర్మ సన్యాసము ద్వారా చేరుకునే స్థానమును కర్మయోగము ద్వారా కూడా చేరుకోవచ్చు అని ఎరిగి, కర్మ సన్యాసమును మరియు భక్తియుత భావమును ఒకే రీతిగా ఒకే స్థాయిలో చూసేవాడు ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతాడు. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. దీని యొక్క భావము, సమస్త భౌతిక జగత్తును మరియు అన్ని కర్మలను వదిలేసి సన్యాసాన్ని తీసుకున్నవాడు ఆనందాన్ని పొందలేడు. కానీ భక్తియుత సేవలో నెలకొన్న ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు. ధన్యవాదములు. కర్మయోగో విశిష్యతే
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండు కూడా ఆత్మ సాక్షాత్కారంను కలుగచెయ్యును. కానీ ఈ రెండిటిలో కర్మ సన్యాసం కంటేను కర్మయోగమే శ్రేష్టమైనది. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, ధ్యానయోగుల చేత ఏ స్థానం పొందబడుతున్నదో అదే స్థానంను కర్మయోగులు కూడా పొందుతున్నారు. కనుక జ్ఞానయోగంను కర్మయోగంను ఒకటిగా ఎవరొక్కరు గ్రహించుతున్నారో అతరే పండితుడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, ఓ మహాబాహో, కర్మయోగంను అనుష్ఠించకుండా జ్ఞానయోగంను పొందుట ఎంతో కష్టము. కర్మయోగంను నిత్యం భగవానువాచ సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరా ఉభో తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. తాత్పర్యం, శ్రీ భగవంతుడు చెప్పెను, కర్మయోగము జ్ఞానయోగము కర్మయోగము అను రెండును మోక్షమును కలుగజేయును. అయితే ఈ రెండిటిలోనూ కర్మత్యాగమున కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. యస్యాంకై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులచే ఏ స్థానం పొందబడుచున్నదో అదే స్థానం కర్మత్యాగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా చూచువాడగును. బాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. దీని యొక్క తాత్పర్యం, ఓ అర్జున, కర్మ యోగము లేకుండా సన్యాసాన్ని పొందడం కష్టం. యోగయుక్తులైన మరణశీలుడు బ్రహ్మమును శీఘ్రముగా పొందుతాడు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సీరియల్ నంబర్ 16 సాయి కీర్తన, ఎన్ సాయి కీర్తన. జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో అది కర్మయోగులచే కూడా పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా ఉన్నది ఉన్నట్లు చూసినట్లు. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. తాత్పర్యం, ఓ గొప్ప బాహులు కల ఓ అర్జున, కర్మ సన్యాసము అవలంబించగా సన్యాసము పొందుట దుఃఖ ప్రాప్తికరమైనది. కర్మ సన్యాసముతో కూడిన ముని శీఘ్రముగా బ్రహ్మమును పొందుచున్నాడు. ధన్యవాదములు. నేను భగవద్గీత శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః. 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాసత్ కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. తాత్పర్యం, శ్రీ భగవంతుడు చెప్పెను, సన్యాసము కర్మయోగము అను రెండు మోక్షము కలగజేయును. అయితే ఆ రెండిటిలోనూ కర్మత్యాగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. మళ్ళీ వివాదాస్పదంగానే చెప్పాడు. ఇక్కడ సన్యాస అంటే కర్మ సన్యాసము, కర్మ సన్యాసము కర్మయోగము రెండు నిశ్చయముగా మోక్షమును ఇస్తాయి. సన్యాసం అంటే సంసారంతో విసిగిపోయి భార్యాపుత్రాదులను వదిలిపెట్టి ఏకాంతముగా వెళ్ళుటే అని అర్థం కాదు. జ్ఞానము చేతనే కర్మను వదిలిపెట్టుటే నిజముగా సన్యాసము. ఈ రెండిటిలోనూ కర్మను అవలంబించడమే గొప్పది.
5వ శ్లోకం. యత్సాంకై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి స పశ్యతి. తాత్పర్యం: జ్ఞానయోగులచే ఏ స్థానం పొందబడుచున్నదో అది కర్మయోగుల చేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును కర్మయోగమును ఒకటిగా చూచువాడే నిజముగా చూచువాడగుడు. సాంఖ్యులైన వారు ఏ మోక్ష స్థానం పొందుతున్నారో దానినే కర్మయోగులు కూడా పొందుతున్నారు. ఇలా 2 మార్గములు ఒకే ఫలమును ఇస్తాయని ఎవరు తెలుసుకుంటున్నారో వారే సత్యమును చూస్తున్నాడు. నీవు ఇంతకు ముందు వేసిన ప్రశ్న అజ్ఞానం చేత వేసినది. నీకింకా తారతమ్య భేద బుద్ధి ఉండటం వల్లనే ఏది గొప్పదని అడిగావు కనుక నీవు మోక్షారుడవు కావు. ముందు ఈ 2 ఒకే ఫలమునిస్తాయని తెలుసుకో. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో ముని బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. యోగం చ యః పశ్యతి స పశ్యతి. భావం: జ్ఞానయోగులచే ఏ స్థానము పొందబడుచున్నదో కర్మయోగుల చేత కూడా అదే స్థానము పొందబడుచున్నది. జ్ఞానయోగము కర్మయోగము 2 ఒకటిగా చూచువాడే నిజముగా చూచువాడని అర్థం. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. గురువు బోధించినటువంటి గీతను ఒక గురువు సన్నిధిలో, సద్గురు శివానందమూర్తి ఆశ్రమం ఇది. సద్గురు, ఒక గురువు, జగద్గురువు బోధించిన గీతను సద్గురు సన్నిధిలో మనందరము పాల్గొనడం అంటే ఏదో పోటీలు జడ్జీలు అనిపించలే. యజ్ఞానికి పిలవకుండా రావచ్చు. అనాహూత అధ్వరం ప్రవిశేత్. ఒక యజ్ఞానికి ఎలా ఎక్కడి వాళ్ళైనా రావచ్చు. ఆడమొగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, పుట్టినటువంటి పుట్టుకను బట్టి లేదు, ప్రాంతాన్ని బట్టి లేదు. అలా ఎలా అయితే అందరు రావచ్చో ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరూ రావటం ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతమంది భగవద్గీతను పట్టుకున్నారు, శ్లోకాలు నేర్చుకున్నారంటే ఈ భగవద్గీతకు ఎటువంటి హాని లేదు అని నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఇందుకు గాను నిర్వాహకులను అభినందిస్తున్నా. శివానందమూర్తి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ శివానందమూర్తి ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే మానవ జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు అంటే భావి భారత పౌరులకు తెలియజేసే నిమిత్తం ఈ భగవద్గీత పోటీలు ఏర్పాటు చేయటం ముదావహం. ఇక్కడికి నేను 2వసారి రావటం జరిగింది. గతంలో వచ్చిన దానికన్నా అధిక మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అంటే నేటి భారతీయ పౌరులలో భారతీయ సంప్రదాయాల పట్ల అధికమైనటువంటి ఆసక్తి కనబరుస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆచరించిన కర్మలను, భుజించిన ఆహారమును, హోమము చేసిన హవ్యమును, అర్పించిన దానమును, ఆచరించిన తపస్సును నాకే సమర్పించుము. ఇవన్నీ భగవద్గీతలో లోతుగా ఉంటాయి. ఇది కనుక మనం పొద్దుగాల లేచి మనము కాలకృత్యాలు తీర్చుకొని గురువుగారి నామాన్ని, ఓంకార నామాన్ని స్మరించి ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఈ శ్లోకాన్ని చదివి ఈరోజు ఆచరించిన కర్మలు, భుజించిన ఆహారము, హోమం చేసిన హవ్యము, అర్పించిన దానము అన్నీ మీకే సమర్పిస్తానా అని కనుక మనము రోజు ఈ విధంగా నడిస్తే కర్మ సన్యాసులము అయినట్టే. కర్మ సన్యాసి అంటే అబద్ధం ఆడడు, అవినీతి చేయడు, ఉన్నది ఉన్నట్టుగా ఉండి ఉన్నతానం నుండి ఉన్నత స్థానం వరకు ఎదిగేటువంటి వాడు. బుక్ తీసుకున్నారు, రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది, చలో అమ్మ ఇది అక్కడ పెట్టు అని చెప్పి అమ్మకు ఆజ్ఞాపిస్తారు. అమ్మ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది. తర్వాత ఈ బుక్ గురించి మీరు పట్టించుకుంటారా లేదా? మా కోసం 1 నిమిషం చెప్తే మేము నమ్మమండి. మీరు పట్టించుకోవాలని చెప్పే ఈ బుక్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకొని మీరేం చేయాలి? అమ్మకు టైం ఉన్నా లేకున్నా, నాన్నకు టైం ఉన్నా లేకున్నా 1 నిమిషం పుస్తకం ఓపెన్ చేసి మీకు నచ్చిన ఒక అధ్యాయంను మొదలు పెట్టండి.
భక్తి యోగం నుండి మొదలు పెట్టండి. ఓకే, ఫస్ట్ శ్లోకం తీయండి. అమ్మకు టైం లేకపోయినా కిచెన్లోకైనా బుక్ తీసుకెళ్ళండి. అమ్మ ఇదేంటి నాకు ఉచ్చరించడం రావట్లేదు, ఏమంటారు? నాకు దీన్ని స్పెల్ చేయడం రావట్లేదు, ఒకసారి స్పెల్ చేయవా అంటే, అమ్మ నా కొడుకు నా కోసం వచ్చిండు అని పక్కన పెట్టి బుక్ చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టి మీకోసం సమయం కేటాయిస్తుంది. తల్లి ప్రథమ గురువు. ఇప్పుడు వచ్చినటువంటి పేరెంట్స్ మీరందరూ సుకృతం చేసుకున్నారు. మీ పిల్లలకి భగవద్గీత నేర్పించాలనేటువంటి ఒక ఆలోచన మీలో కలిగింది కనుక మీరు బుక్ తీసుకొని వృధా చేయకండి. దీన్ని కనీసం మీ పిల్లలకి అధ్యాయం పేర్లు తెలియాలి, వాటి వల్ల ఆ అధ్యాయంలో ఏముంది తెలియాలి. కనీసం ఇందులో ఒక 40-50 శ్లోకాలైనా పిల్లలకు కంఠస్థం వచ్చి ఉండాలి. ఇలాంటి చిన్న మార్పులు చేస్తూ ఉండండి. తల్లులందరికీ నమస్కారం. నిర్వహించినటువంటి శివానంద గ్రూప్ గురుధామ్ ట్రస్ట్ సభ్యులందరికీ, గోపీచంద్ గారికి, ఇంకా అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. విచ్చేసినటువంటి నాతో పాటు జడ్జిగా విచ్చేసినటువంటి మహోదయులందరికీ నా నమస్కారములు. అదేవిధంగా పిల్లలను ఎంతో శ్రద్ధగా తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా నమస్కారములు తెలుపుతున్నాను. ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. భగవంతుని యొక్క గీతను మీ పిల్లలకు నేర్పించాలనుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా నిజంగా భగవంతుని యొక్క తల్లిదండ్రులే. మీరంతా పిల్లలందరూ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఆలపించడం జరిగింది. చెప్పినటువంటి వాటిలలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారి యొక్క ధారణ శక్తిని చూస్తుంటే నిజంగా వీళ్ళు అవధానులా అనిపించింది నాకు. ఆ అవధానంలో కూడా కొన్ని చిన్న పొరపాట్లు కొంతమంది చేశారు, మరోలా భావించకుండా వాటిని స్వీకరిస్తారని చెప్పమంటారని స్వీకరిస్తారని భావిస్తూ చెప్పటానికి ముందుకొస్తున్నాను. చాలామంది పిల్లలు చక్కగా చదివారండి. ముఖ్యంగా ఏంటంటే మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు అనేటువంటివి 2 ఉంటాయండి. అల్ప ప్రాణాక్షరాలు అంటే తేలికగా పలికేటువంటివి, మహాప్రాణాక్షరాలు అంటే ఒత్తుతో పలికేటువంటివి. గట్టిగా కోతులు పుట్టిందెందుకురా, కోతులు పుట్టిందెందుకురా, కొమ్మలు విరిసేటందుకురా, కొమ్మలు విరిసేటందుకురా, కొమ్మలు విరిసేటందుకురా, కొమ్మలు విరిసేదెందుకురా. మీరు కూడా గట్టిగా కొమ్మలు విరిసేదెందుకురా, అరే రథమును గట్టేడందుకురా, రథములు కట్టేదందుకురా, రథమును గట్టేదెందుకురా, గట్టిగా రథమును గట్టేదెందుకురా, రాముడు ఎక్కేటందుకురా, రాముడు ఎక్కేటందుకురా, మన దేవుడు ఎక్కేటందుకురా. కవితా శీర్షిక సమాజంలో శివానంద సంస్థ. సనాతన ధర్మాలను, సాంప్రదాయాలను సంరక్షిస్తూ ఇతిహాసపు పురాణ గీతోపదేశాలను ఈ నవయువ తరానికి తెలియజేస్తూ పరోపకారార్థం ఇదం శరీరం అన్న ఆర్యోక్తిని అనుసరించి మానవ సేవయే మాధవ సేవ అనే మహాత్ముల మాటలను తలదాల్చి మంచి మమకారాలను, మానవతా విలువలను బోధిస్తూ శాంతి, సౌభాగ్యాలను, సౌభ్రాతృత్వాలను అందరికీ పంచిపెడుతూ కుల, మత, భాష, భావ భేదాలను త్రుంచి వసుదైక కుటుంబంగా భావించి అందరూ భగవంతుని సన్నిధానంలో భక్తులుగా తరించాలని ఎంచి మానవ సేవా దీక్షా యజ్ఞంలో సహాయ సహకారాలతో సాగిపోతూ హోమాలు, యాగాలు, జపతపాలు, నిత్యాన్నదానాలు నిర్వహిస్తూ యువతకు, నవతకు, భవితకు తమ కర్తవ్యాన్ని తెలియపరుస్తూ అందరి కష్ట సుఖాల్లో ఆనందంగా పాలు పంచుకుంటూ విద్యార్థులకు, విజ్ఞానులకు, కళాకారులకు కల్పవల్లిగా పూజలు, పునస్కారాలు, అగ్నిహోత్రాలు, యోగాలు నిర్వహిస్తూ జపిస్తూ సత్యం, ధర్మం, అహింస సిద్ధాంతాలను అనుసరించి ధర్మక్షేత్రమైన భారత భూమిని
పరిరక్షించే నేపథ్యంగా పర్వదినాలు, ప్రజా దర్బారులు స్త్రీలకు, శిశువులకు చేయూతనిస్తూ సమాజ స్థాపనకై తమ వంతు కృషినందిస్తున్న శ్రీ శివానంద కల్చరల్ ట్రస్ట్ గురుధామ్ స్మారకార్థంగా త్రిపురరేణి గోపీచంద్ సాయి నారాయణ గారుల సారథ్యంలో నిత్యం నిర్వహిస్తున్న సేవా తత్పరతకు నా చేతులెత్తి మనసా వాచ కర్మాన భక్తితో నమస్కులు తెలియజేస్తున్నాను. ధైర్య, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలతో శత వసంతాలు దశ దిశలు వెలుగొందాలని ఆశిస్తూ శివపార్వతులను భక్తితో ప్రార్థిస్తూ జై శివానంద, జై జై శివానంద. శతం శతమానం భవతి శతాయు పురుషస్యేవేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి. ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, శుభాలు, సుఖాలు, సంతోషాల సంబరాలతోని సాగిపోవాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ నమస్సులు. ధన్యవాదాలు సార్. నమస్తే పద్మనాభాయ నమో పద్మవాసినే పద్మాసనస్తదేవాయ శివానందాయ తే నమః. నమః శివానంద నమో యతీంద్ర సన్మార్గదర్శి మమ దేశికేంద్ర. నమామ్యహం త్వచ్చరణారవిందో కృపాకటాక్షం కురుదేవ నిత్యం. శరీరం త్వదీయం మనోపి త్వదీయం ఆత్మా త్వదీయం చ ప్రాణం త్వదీయం సర్వం త్వదీయం మదీయం న కించిత్. శివానంద మే దేహి హస్తావలంబం. శివానంద నామామృతానంద వృత్తిః శివానంద పదారవిందానురక్తిః శివానంద సేవ. Swami